మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. నిజంగా మనం ఎవరినైతే గుడ్డిగా నమ్ముతామో వాళ్ళే శత్రువులు అంటూ ఉంటారు. అంటే ఇంకా అలాంటప్పుడు ఎవరిని నమ్మాలి? ఏదో నమ్మి నీకు అన్ని షేర్ చేసుకుంటే బాగున్నప్పుడు బాగుంటది. ఎప్పుడైతే ఒక చిన్న తేడా కనిపించింది అంటే కొంతమంది డైరెక్ట్ గా ఎమోషనల్ గానే బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు నాకు చెప్పినావు చూడు, మొత్తం బయట పెడతా. అది ఒక మనిషి నీకు చెప్పారు అంటే నిజంగా ఏదన్నా ఒక ప్రాబ్లం గురించి ఎంతో నమ్మకం ఉండి నీకు చెప్తారు. ఎవరికీ చెప్పండి నీకు చెప్పారు అంటే నీ మీద విపరీతమైన నమ్మకం. బట్ అది నువ్వు అవకాశంగా తీసుకుని ఒక శత్రువుగా మారితే యువతలు ఉన్న పర్సన్స్ బాధ వర్ణనాతీత. వాళ్ళు ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎవరిని నమ్మాలి, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్మాల్సిన అవసరం ఏముంది, మన విషయాలు చెప్పాల్సిన అవసరం ఏముందండి. ఈ కాలము కాలేజ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ మాట్లాడుకోవడాలు ఎక్కువైనాయి. మనకి డిప్రెషన్ లో ఉన్నప్పుడు, ఒక లో సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఒక మనిషికి మనని షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు. బట్ మీ సీక్రెట్స్ ని చెప్పేటప్పుడు ఆలోచించాలి. చాలా తెలివైన వాళ్ళు జనాలు. మన మైనస్ పాయింట్స్ ని, మన వీక్ పాయింట్స్ ని తీసుకొని వాటి మీద గేమ్ ప్లే చేయడం చాలా మందికి అలవాటు. ఎందుకంటే వాళ్ళు ఎదుటి మనిషి బాధని చూసి ఆనందపడే మనస్తత్వం చాలా మందికి ఉంది ఈ కాలంలో. షార్డ్ అండ్ ఫైర్ అంటారు దాన్ని, షార్డ్ అండ్ ఫ్రైడ్. సో వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక మనిషి బాధపడాలి అని అనుకోవడం మామూలే. ఏదో వాళ్ళు మనకు చెడ్డ చేశారు, వాళ్ళు చిన్న దెబ్బ తగిలింది, అమ్మ నాకు ఇట్లా చేశాడు వాడికి బాగా అయింది అని అనుకోవడం మామూలే, నేచురల్. కానీ 80% ఉంటుంది ఇది వీళ్ళకి. వాళ్ళు చూసి బాగా హట్ అయ్యి వాళ్ళు ఏడుస్తూ డిప్రెషన్లో ఉంటే చూసి వీళ్ళు ఆనందపడ్డం అనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చెప్పినప్పుడు వింటారు, దాన్ని ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తారు, మిమ్మల్ని బాగా ఇరికిస్తారు. ఎలా వాడుకోవాలో దాన్ని అలా వాడుకుంటారు. మీరే కదా సఫర్ అవుతారు, మీరే కదా డిస్టర్బ్ అవుతారు. ఎప్పుడు కూడా మన కుటుంబంలో మన తల్లిదండ్రులు తప్ప మనకి ఎవరూ సన్నిహితులు కాదు. నిజంగా ఫ్రెండ్స్ అనుకుంటాం. ఇప్పటి కాలంలో ఫ్రెండ్స్ని నమ్మడానికైనా ఉందా? నమ్మిన వాళ్ళే ఖచ్చితంగా మోసం చేస్తారు. కాబట్టి ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అనుకునేదానికంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, బాధ అనిపించింది, ఒక బుక్ తీసుకోండి. నీట్గా మీకు అనిపించిన ప్రతి పాయింట్ని రాయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ మైండ్లో ఉన్న ఎమోషనల్ స్ట్రెస్ మొత్తం పేపర్ మీదకి వస్తుంది, మీ మైండ్ క్లియర్ అవుతుంది. సో రాసిన తర్వాత ఇందులో నేను ఏది మార్చగలను అన్న పాయింట్స్ని మళ్ళీ కింద రాయండి. ఏది మార్చగలను, నేనేం మార్చుకోవాలి, ఎక్కడ తప్పు చేశాను, ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. చేసుకొని ఏది నేను చేయగలనో ఆ పాయింట్స్ని టిక్ పెట్టుకొని అవి చేయడానికి ప్రయత్నించండి. మైండ్ఫుల్నెస్ని నేర్చుకోవాలి, మైండ్ని కామ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అంతేగాని షేరింగ్ అనేది ఇప్పుడు కేరింగ్ కాదు. రైట్. ఇప్పుడు మాత్రం అస్సలు కేరింగ్ కాదు. మనం షేర్ చేసామంటే మనం ఆపదలో ఉన్నట్టే. ఏ ఒక్కరిని నమ్మడానికి లేదు. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా అలానే ఉన్నారు. కాబట్టి అమ్మాయిలు మీ సీరియస్ విషయాలు ఇంకేదైనా ఉన్నా కూడా షేర్ చెయ్యకండి. ఫ్రెండ్స్ కూడా ఈ మధ్యకాలంలో కూడా ఒక అమ్మాయి మూవీ వచ్చింది, చూసారా మీరు? ఆ అమ్మాయి 2 అబ్బాయిల్ని లవ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫ్రెండే మంచిగా ఉండే ఈ అమ్మాయిని అలా చేసి పంపించేస్తుంది. చివరికి ఆ అమ్మాయి చనిపోయేంత డిస్టర్బెన్స్ చేసేస్తారు వాళ్ళు. కాబట్టి ఫ్రెండ్స్ని కూడా నమ్మడానికి లేదు. మోసం చేసే వాళ్ళే ఎక్కువైపోయారు. అంటే నాకంటే ఈ అమ్మాయి బాగుంది, నాకంటే ఈ అమ్మాయి స్కిల్డ్గా ఉంది, నాకంటే ఈ అమ్మాయి ఎక్కువ చదివేస్తుంది, ఎక్కువ సంపాదించేస్తుంది, ఇలాంటి ఏదో ఒక పాయింట్లో వాళ్ళు ఈగోయిస్టిక్గా ఉండింటారు మీ మీద. సో వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ దొరికింది, ఇప్పుడు వాళ్ళు అది వాడుకుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎప్పుడూ వద్దు. మీరు లోలో ఉన్నారా, మంచిగా మెడిటేషన్ చేయండి, బ్రెత్ వర్క్ చేయండి, రిలాక్స్డ్గా ఒక మంచి కాఫీ తాగి అలా తిరిగి రండి. మీతో మీరు మాట్లాడుకోండి. ప్రతి మనిషిలోనూ ఒక మనిషి ఉంటారు, ఈ పని చేసేటప్పుడు ఇది తప్పు అని చెప్తుంది మన మైండ్, ఇంకో మైండ్ తప్పు కాదు అని చెప్తుంది. అంటే 2 ఉన్నారనే కదా. ఇంకో మనిషితో మీరు మాట్లాడండి, నడుస్తూ మాట్లాడండి, ఒంటరిగా ఉండి మాట్లాడండి. 4 గోడల మధ్య మాత్రం మాట్లాడద్దు. అక్కడ ఉంటే ఎమోషనల్గా ఓవర్ యాక్ట్ చేస్తుంది మన బ్రెయిన్, కన్నీళ్ళు వస్తాయి, మళ్ళీ 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 అదే ఆలోచిస్తాం. కాబట్టి ఒంటరిగా ఒక రూమ్లో కూర్చోకండి. హ్యాపీగా ఒక మంచి సినిమాకి, మీకు నచ్చిన సినిమాకి వెళ్ళండి, బయటికి వెళ్ళి తిరగండి, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళండి. ఇవన్నీ చెప్పినంత ఈజీ కాదు, బట్ ఒక్క అడుగు మీరు బయట వేస్తేనే మీరు బాగుపడతారు.
అక్కడే ఆ రూమ్లోనే కూర్చుని ఉంటే అసలు ఎప్పటికీ ఎవరు మిమ్మల్ని బాగు చెయ్యలేరు. అలా అని షేర్ చేసినా కూడా అసలు నమ్మకం లేదు. కొలీగ్ అయినా, ఫ్రెండ్ అయినా, పక్కింటోళ్ళైనా, ఎదురింటోళ్ళైనా, ఎవరైనా సరే మనం చెప్పే మాటలన్నీ తీసుకుని అది వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందో ఆలోచిస్తారు. కంప్లీట్గా లాక్ అయిపోవడం కంటే మన లోపల దాచుకోవడమే చాలా మంచిది. చాలా మంది వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్నది కూడా రివీల్ చేస్తారు. నేను ఇది సాధించాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా, నా ఫ్రెండే కదా నాకు సపోర్ట్ చేస్తాడు, నన్ను ఎంకరేజ్ చేస్తారని. మీరు సాధించే వరకు ఎవరికి ఏం చెప్పకండి. మీ ఆలోచన, మీ టార్గెట్, మీ ఫోకస్ మీకు మాత్రమే తెలిసి ఉండాలి. ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే సేమ్ అదే ప్లాన్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. చాలాసార్లు చాలా బిజినెసెస్ లో చాలా మంది ఇలా చేశారు. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయిందా లేదా? సో ఎప్పుడు మీరు మీ బాధని షేర్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఆలోచనని షేర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అనుకుంటున్న సక్సెస్ మంత్రాన్ని కూడా షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదున్నా మీరు ఒక బుక్ లో రాసుకోండి, దానికి ఏం చెయ్యొచ్చు అన్నది ఆలోచించండి. బుక్ లోనే ఎందుకు రాయాలి అంటే జర్నలింగ్ అనేది చాలా మైండ్ ని కామ్ చేస్తుంది. మన మైండ్ లో ఉన్న బరువుని తీసేస్తుంది రాసినప్పుడు. మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ వచ్చినప్పుడు మైండ్ లో ఉన్న బాధ ఏదైతే ఉందో అది తీసేస్తుంది. కాబట్టి కంప్లీట్ గా మనం రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి విషయం ఉంది. అలా మీరు బాధలో ఉన్నప్పుడు మీ గురించి మీరు ఒక 5 పాయింట్స్ రాయండి. సెల్ఫ్ స్పార్క్ అంటాం. అంటే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక మంచి విషయం ఉంటది. అలా ఒక 5 పాయింట్స్ రాయండి. అప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ పక్కన ఉన్న ప్రాబ్లము చిన్నదిగా కనిపిస్తుంది కదా. ఒక కట్టి పక్కన ఒక పెద్ద కట్టి పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్ గా చిన్నదవుతుంది. సో మీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఒక 5-10 ఉంటాయో అవి రాయండి. మీరు ఏం చేయగలరు, ఏం స్కిల్ ఉంది మీకు, మీరు ఎందులో పాజిటివ్ గా ఉండగలరు, ఇంతవరకు మీరు ఏం సాధించారు, ఇలాంటి మంచి విషయాల్ని ఒక 5-6 పాయింట్స్, ఒక 10 కూడా రాయండి, తప్పే ఉంది. ఆ క్షణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోండి. మీరు ఏమేమి సాధించారో అది మెమరైజ్ చేసుకోండి, అది రిమైండర్ చేసుకోండి. అప్పుడు మీరు ఈ చిన్న ప్రాబ్లమ్ని తప్పించుకోగలుగుతారు. అంతేగాని పక్క వాళ్ళకి షేర్ చేయడం అన్నది ఇప్పటి కాలంలో వర్కౌట్ అవ్వదు. ఇంతకు ముందు నిజమైన స్నేహితులు ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా కృష్ణుడు, కుచేలుడు, ఇప్పుడు కాదు. నిజంగా కరెక్ట్.